నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం చింతపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో విటిలం గ్రామంలో డాక్టర్ సాయి శ్రీ అధ్యక్షతన స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి సాయి శ్రీ మాట్లాడుతూ మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా సెప్టెంబర్ 17 నుండి స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్లను సమగ్ర ఆరోగ్య ప్రచార మరియు సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని, ఇందులో భాగంగా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మేడికుర్తి పరిధిలో 13 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో 13వ తేదీ నుండి అక్టోబర్ నెల 2వ తేదీ వరకు క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళల ఆరోగ్యాన్ని కాపాడి కుటుంబాన్ని బలపరిచే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేయడమైనదని అన్నారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచడం, మహిళలకు సమయానుకూల వైద్య సేవలు అందించడం, పోషకాహారాన్ని ప్రోత్సహించడం, కుటుంబాలను స్వశక్తి చేయడం, శక్తివంతంగా పనిచేసేవారిని జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి అందుకు దోహదపడుతుందని, మహిళల ఆరోగ్యం బలపడితే కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుందని, తల్లి ఆరోగ్యంగా ఉంటే తన పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారని, మహిళా శక్తి సమాజ శక్తికి పునాది అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్వేత, వైద్యాధికారి సాయిశ్రీ, CHO శాంతకుమారి, పర్యవేక్షకులు సుధాకర్, గిరిజ తదితరులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. సిగరెట్లు, బీడీలు తాగడము, ఈ సారాయి, బ్రాండీలు ఇట్లాంటివి తాగడం వల్ల లంగ్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, లివర్ క్యాన్సర్లు, అదేవిధంగా రొమ్ము క్యాన్సర్లు ఇట్లాంటివన్నీ కూడా చాలా రకాలైనటువంటి గర్భాశయ క్యాన్సర్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి incoming call from Lalita Malareddy identified by Truecaller. కార్యక్రమంలో మరి స్వస్థ నారీ సశక్త పరివార్ కార్యక్రమంలో కూడా ఈ అందరికీ క్యాన్సర్ పరీక్షలను ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు మన గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి శ్రీ మేడం ఆధ్వర్యంలో, అదేవిధంగా మన సర్పంచ్ గారి యొక్క అధ్యక్షతన మనం ఈ పోస్టర్స్ ఇక్కడ లాంచింగ్ చేసుకొని ప్యాంప్లెట్స్ ని కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఆశా కార్యకర్తలు, మన శంకరమ్మ, వీళ్ళందరూ ఉన్నారు. ప్రస్తుతానికి మనకు వాళ్ళ యొక్క సేవలు పొందిన తర్వాతనే ఇక్కడ కాదు అంటేనే మనం వాయిల్పాడు, చింతపట్టులో హాస్పిటల్కి పోవాలి తప్ప మనం ఏదైనా దూరం అంటానే తగ్గలేదని చెప్పి మన మేడ చూపించుకోకుండా మెడికల్ షాపులో పోయి మందులు 20 రూపాయలకు 30 రూపాయలకు తెచ్చుకొని తగ్గలేదని బయట పోయి మదనపల్లికి 1000 ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ కూడా మీకు తెలియపరచడానికి ఈ కార్యక్రమాల్లో మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసినాము. ఇక్కడ ఇంకా డాక్టర్ కూడా వస్తున్నారు. మనము స్పెషలిస్ట్ డాక్టరు, ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఓపిక అందరూ మధ్యాహ్నం వరకు ప్రోగ్రామ్ ఉంటుంది. మనం 4 గంటల వరకు అందరూ పరీక్షలు చేయించుకోండి. ఇక్కడ షుగర్ పరీక్షలు అన్ని కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అందరి వ్యాప్తంగా ఈ మహిళా ఆరోగ్య శిబిరాలు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అంటే శక్తివంతమైనటువంటి కుటుంబాన్ని ఆరోగ్యవంతమైనటువంటి మహిళ ద్వారా మనము నిర్మించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు. ఇంట్లో ఆడవాళ్ళు చదువుకోవాలంటే ఇల్లందరూ కూడా చదువుకుంటారు. అదే విధంగా ఇల్లాలి ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో గృహిణి, కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యం ఉంటుంది. చదువుకుంటే కుటుంబ సభ్యులందరికీ కూడా చదువు ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆరోగ్యమైన మహిళ శక్తివంతమైన కుటుంబమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో మనము బియ్యము, కందిపప్పు ఇవన్నీ కూడా టేక్ హోమ్ రేషన్ కింద మనకు మహిళా శిశు సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ ద్వారా అందజేస్తున్నారు. మరి ఈ పోషణ్ మా కార్యక్రమంలో మనకు సెప్టెంబర్ 17 నుంచి 15 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మనకు మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారి బర్త్డే సందర్భంగా నిన్న 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు 15 రోజుల పాటు భారతదేశ వ్యాప్తంగా మనకు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే మనకు స్వస్థ పరివార్, ఏదైతే స్వస్థ నారీ సశక్త పరివార్ అంటే ఆరోగ్యమైనటువంటి మహిళ, శక్తివంతమైనటువంటి కుటుంబం అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మనకు మన భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించడం జరిగింది. ఈ 15 రోజుల పాటు మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి క్యాన్సర్ స్క్రీనింగ్ కావచ్చండి, అదేవిధంగా రక్త పరీక్షలు, షుగర్, ఆరోగ్యమైనటువంటి జీవనశైలి గడిపితే మనకి ఇటువంటి రకాల జబ్బులు రావు. దానికి తోడు పీచు పదార్థాలు ఉండేటువంటి ఆహారం ఎక్కువగా తీసుకోవడము, ఆకుపచ్చని ఆకుకూరలు రోజు కూడా మనకు సంతలో దొరికేటువంటి చుక్కాకు, మెంతాకు, గోగాకు, పాలాకు ఇటువంటి ఆకుకూరలు తినడము, రాగి సంగటి, అదేవిధంగా మనకు రాగితో చేసినటువంటి జావ కూడా పిల్లలకు స్కూళ్ళల్లో ఇస్తున్నారమ్మా. రాగి జావ తాగుతారా? ఎందుకు రాగి జావ తాగుతారని మీరు బలం వచ్చేదానికి రక్తం బాగుండాలా. ఎందుకంటే
స్కూల్లో ఉండేటువంటి పిల్లలకు మంచి ఐరన్ ఉండాలా, రక్తం తగ్గిపోకుండా ఉండాలా, వాళ్ళు కిషోర బాలికలు రేపు కాబోయేటువంటి తల్లులు కాబట్టి వాళ్ళకు మంచి ఆరోగ్యం ఉండాలా, మెదడు చాకచక్యంగా పనిచేయాలా, గ్రహించే శక్తి బాగుండాలా పాఠాలనే ఉద్దేశంతో ఐరన్ ఎక్కువగా ఉండాలని చెప్పి అందుకనే గర్భవతులు కూడా మనకు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకు 2 కేజీలు నీళ్లు తాగడం వల్ల మనకు శరీరంలో జీవక్రియలన్నీ బాగా జరగడము, ఆయిల్ ఫుడ్ తగ్గించుకోవడం, నూనె వాడకం తగ్గించుకోవాలా, ఉప్పు తగ్గించుకోవాలా. నలుగురు ఉండేటువంటి కుటుంబ సభ్యుల్లో నెలకి 600 గ్రాముల ఉప్పు మాత్రమే వాడాలా, 2 లీటర్ల నూనె, 3 కేజీల చక్కెర వాడాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ కూడా మనకు ఒక వీడియో పంపించడం జరిగింది. ఎందుకంటే మనము ఈ ఉప్పు, కారము, నూనె, మసాలాలు, మైదా పిండి, చక్కెర ఇవన్నీ ఎంత తక్కువ వాడితే మన ఆరోగ్యము అంత బాగుంది. భవిష్యత్తులో మనకు ఈ స్ట్రెస్ కావచ్చు, టెన్షన్లు, డిప్రెషన్లు ఇటువంటివన్నీ కూడా మనకు చాలా వరకు రాకుండా మనము కాపాడుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా మనము ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని ఏర్పాటు చేసుకోవాలి. అందుకు ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచిన వెంటనే మనం శ్రేయస్సు ఒక బలమైన శక్తివంతమైన కుటుంబానికి పునాది అని గుర్తిస్తాను. నా కుటుంబము మరియు సమాజంలోని యువకులు పిల్లల కోసం ప్రజలు చక్కని సరైన పౌష్టికాహారాన్ని ప్రోత్సహిస్తాను. సమతుల ఆహారము, వ్యాధి నిరోధక టీకాలు, మానసిక శుభ్రత, శారీరక దారుఢ్యము ఇటువంటి ఆరోగ్యకరమైన ఆధారాలను రోజువారీ జీవితంలో